తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. వెల్కమ్ టు మస్తీ విత్ మంజుష. మస్తీ విత్ మంజుష. yes వావ్. అందం అమ్మాయైతే మీరా 2002లో పుట్టడం ఏంటి అసలు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. తమ్ముడు 2010 15 అయి ఉంటాడు. అవును, నాకు తమ్ముడికి 9 years డిఫరెన్స్ ఉంటుంది. చూసారు ఎంత కరెక్ట్ గా. 2002 మాత్రం చాలా వైరల్ అవబోతుంది. పాపం చిన్న పిల్లలు దొరకలేదండి. లేదు, క్యూట్ పిల్లలు దొరకలేదండి. ఇక ఇప్పుడు అందరికి చెప్తున్నారు కదా, సరే అందరికీ తెలిసిపోతుంది. పవన్ సాయి గారు కూడా చాలా ఫేమస్. పవన్ సాయి చేస్తున్నారు అని అంటే నేను పుట్టలేదే అనుకున్నారా? లేదు, ఆయన కెరియర్ స్టార్ట్ చేసింది 2002 అంట. నాకు ఈ ఆన్సర్ ఎలా వస్తుందో నెక్స్ట్ క్వశ్చన్ కి వెరీ క్యూరియాసిటీతో ఉన్నాను. బర్డ్స్ వాష్రూమ్ కి ఎలా వెళ్తాయి? సో ఈ బ్రేకప్స్ అనేవి ఎక్కువగా బాయ్స్ వల్ల జరుగుతుందా, గర్ల్స్ వల్ల జరుగుతుందా? అమ్మాయిల కోసం అమ్మాయి వదిలేసుకుంటది. సో ఫస్ట్ క్రష్ ఫీలింగ్ ఎప్పుడు? స్కూలేనండి. ఇంకా నేను ఫస్టా సెకండా థర్డా అని అడుగుతారేమో భయం వేసింది. నాకు అర్థం కాలేదు సార్. ఏ క్లాస్ చెప్పండి అది? 6th అమ్మా, 10th 4th క్లాస్. నేను ఎప్పుడు ఐ నెవర్. మిర్రర్ ఏ కలర్ లో ఉంటుంది? మనం ఏం వేసుకుంటే ఆ కలర్ లో ఉంటుంది. చాలా స్మార్ట్ యా, ఏమనుకున్నారు? మైండ్ అక్కడ ఉంది. మామూలుగా వైరల్ అవ్వరు మీరు. మీరు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి కానీ లవ్ చేయాలనుకున్న అబ్బాయి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎలా ఉండాలి? మీరు కేర్ చేసి మంచిగా చూసుకోవాలి, బుజ్జగించాలి, బుజ్జి చేయాలి, ముద్దు చేయాలి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు చాలా బ్యూటిఫుల్ గెస్ట్ ఉన్నారు. సో ఎవరని అనుకుంటున్నారా? మన ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఒక మళ్ళీ ప్రోమో రిలీజ్ అయితే చాలు అసలు ట్రెండింగ్లో ఉంటుంది వీడియో. అసలు వ్యూస్ మామూలుగా లేరు. కానీ ఈవిడ మాట్లాడిన ఇన్నోసెంట్గా ఉన్న, క్యూట్గా ఉన్న, ఫాలోవర్స్ మాత్రం టన్నులు సంపాదించుకున్నారు ఈవిడ. సో మరి ఇంకా లేట్ లేకుండా లాస్య గారితో మాట్లాడి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం. అండ్ హాయ్ లాస్య గారు. హాయ్, వెల్కమ్ టు మస్తీ విత్ మంజుష. మస్తీ విత్ మంజుష. ఎస్. వావ్. సో ఎలా ఉన్నారు? ఇలా ఉన్నాను. ఇలా ఉన్నారా? బాగున్నాను. కానీ మీకు ఒక సర్ప్రైజ్ ఏంటో తెలుసా? అంటే సర్ప్రైజ్ అని కాదు, ఒక థింగ్ ఏంటంటే మీది వైజాగ్, మాది వైజాగ్. అవునా? ఎస్. మంది వైజాగ్. మంది ఒకటే. సో వైజాగ్లో ఎక్కడ ఉంటారు మీరు? నేను రామ్నగర్. రామ్నగర్లో ఉంటారు. అమ్మో, నెక్స్ట్ టైం మీరు హాలిడేస్కి వెళ్తే అక్కడ రామ్నగర్ దగ్గర చుట్టూ చక్కర్లు కొడతారు. చెప్పేశారు. అయ్యో. కానీ నాకు ఫస్ట్ పెద్ద డౌట్ ఏంటంటే 2002లో బోర్న్ ఏంటండి? అవునండి, 2002లో పుట్టడం ఏంటి అసలు? ఎందుకు డౌట్? ఎందుకు అంటే ఇంత చిన్న అమ్మాయి ఎలా సీరియల్లోకి వచ్చేసారు, ఎలా యాక్ట్రెస్ అయిపోయారు, ఇంత ఫాలోయింగ్ ఏంటి? 90s లో పుట్టిన మాకే రావట్లేదండి. 2000s లో బోర్న్ అయిన వాళ్ళు మీకు ఏంటండి ఫాలో? అంటే ఎర్లీగా స్టార్ట్ చేశాను. ఎర్లీగా స్టార్ట్ చేశారు. ఓకే. సో ప్యాషన్ ఉండే, సో అలా వచ్చేసారు. సో ఫస్ట్ ఇవన్నీ మాట్లాడుకునే ముందు, సో మదర్ ఏం చేస్తుంటారు, ఫాదర్ ఏంటి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారా? మదర్ హౌస్ వైఫ్, ఫాదర్ రైల్వేస్, బ్రదర్ ఉన్నాడు, చిన్న బ్రదర్. చిన్నవాడు. మీరు 2002 బోర్న్ అంటే నాకు తెలిసి తమ్ముడు 2010 15 అయి ఉంటాడు. అవును, నాకు తమ్ముడికి 9 years డిఫరెన్స్ ఉంటుంది. చూసారు ఎంత కరెక్ట్ గా చెప్పేశాను. సో తమ్ముడు చదువుతున్నాడు. తమ్ముడు ఇక్కడ చదువుతున్నాడు. 7th క్లాస్. ఓకే. కానీ మీరు ఎలా అంటే ఓకే
సో అవన్నీ అడిగే ముందు ఫస్ట్ అంటే నాకు కింద కమెంట్స్ చేస్తూ అడుగుతూ ఉంటారు కదా, అది ఆగట్లేదు అనమాట, అవన్నీ అడిగేయాలని. ఏమైంది? అండ్ అంటే వైజాగ్ లో చదువుకున్నారు, ఏ స్కూలింగ్ కాలేజ్ ఎక్కడ? స్కూలింగ్ కాలేజ్ అంతా వైజాగే. ఇంకా ఆన్గోయింగ్ కదా స్టడీస్? బీబీఏ అయిపోయింది నాది. సో చదువుకి కొంచెం కామా ఫుల్ స్టాప్ అలాంటిది పెట్టి ఇటు వచ్చా. కామా పెట్టారు, ఫుల్ స్టాప్ అయితే పెట్టలేదు. లేదు, చూడాలి, ఎంబీఏ చేయాలి అని ఉంది నాకు కూడా. సో చేస్తా. బిజినెస్ చేయాలని ఉంది మీకు? ఆంటర్ప్రెనర్ అంటే చాలా ఇష్టం నాకు. ఎస్, అర్థమైపోతుంది, ఎందుకంటే బీబీఐ చేశారు కాబట్టి. సో ఖచ్చితంగా ఆ వేలో ఉండాలనుకుంటారు. ఉండాలి కదా, ఉండాలి. ఎడ్యుకేషన్ చదువుతుండగానే ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? సీరియల్లోకి రావాలని ఎలా అనిపించింది? చాలా సార్లు అడిగారు సీరియల్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పి. ఎవరు అడిగారు? అంటే కాస్టింగ్ వాళ్ళు. కాస్టింగ్ యూజువలీ ఐజీ ఫొటోస్ ఇవన్నీ వాళ్ళకి వెళ్ళడం అండ్ వాళ్ళకి నచ్చి క్యారెక్టర్కి సరిపోతారు అని చాలా సార్లు షార్ట్ ఫిలిమ్స్కి ఇవి వాటికి అడిగారు, కానీ చేసేదాన్ని కాదు. ఓకే, మనం చదువుతున్నాం కదా, సో చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండే, అలా టైంపాస్కి సాంగ్స్ అవి చేసేదాన్ని. షార్ట్ ఫిలిమ్స్ అలా ఏం చేయలేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ది అంటే ఓకే చేస్తాను, సరే చేసేద్దాం, ఫ్రీగా ఫ్రీగా ఇంకా కాదు, అమౌంట్ తెలిసిన వాళ్ళ దగ్గర కూడా అమౌంట్. మనకి ఏ పని ఫ్రీగా చేయకూడదా అని అంటారు. అమ్మో, అంటే ఓకే అలానే ఏం కాదు. నిజమే అండి ఈ విషయంలో. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్, బికాజ్ మేము వేరే అనదర్ మా టీవీకి రిలేటెడ్ కొంతమంది యాక్టర్స్ అడిగినా కూడా మాకు పే చేస్తారా, పేమెంట్ అయితేనే వస్తామన్న వాళ్ళు కూడా ఉన్నారు. దాంతో కంపారిజన్ చేస్తే చాలా హ్యాపీ మాకు. అంటే నేను అంటుంది యాక్టింగ్ కోసం అంట, అది ప్రొఫెషన్ కాబట్టి ఫ్రీగా చేయాలి. ఇది ఇంటర్వ్యూ మన కోసం మనం తెలుసుకోవాలని జనాలకి చాలా మంది ఉంటుంది. అండ్ ఎక్కువ ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్కు Q&Aలో పెద్దగా ఆన్సర్ చేయలేము. సో ఓకే చాలు ఇంటర్వ్యూ చేస్తే అట్లీస్ట్ చూస్తారు కదా జనాలు అని చెప్పేసి ఇంకా అలా ఇలా వచ్చేసారు అనమాట. అవును, అండ్ మీరు కూడా చాలా స్వీట్గా అడిగినప్పుడు సో థ్యాంక్ యూ సో మచ్. సో అందుకని ఇచ్చేసారు. బట్ పాపం చాలా లేట్ పెట్టేశాను కదా మీకు. నేను అంతా ఫాలో అప్ చేశాను ఈరోజు అంతా, ఏమో ఇలా హడావుడి అయిపోయింది కొంచెం. సో బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు చెప్పండి, అంటే లైక్ చిన్న చిన్న సాంగ్స్ తెలిసిన వాళ్ళ దగ్గర అలా 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 చేసేదాన్ని. సో తర్వాత ఏమైంది, ఇలానే కాస్టింగ్ నుంచి కాల్ వచ్చింది, సీరియల్స్ అది చేస్తారా అంటే. నాకు బేసికలీ సీరియల్స్ అంటే నేను టీవీ ఛానల్లో సీరియల్స్ పెడితేనే ఒప్పుకునేదాన్ని కాదు. అలా ఇప్పుడు సీరియల్లో మెయిన్ లీడ్. అవును, మెయిన్ లీడ్ నాదే అలా పెడుతూ ఉంటారు సీరియల్. అంటే వేరే సీరియల్ ఏం చూడరు, నా సీరియల్ ఒక్కటే. సో తమ్ముడు చూస్తుంటాడా? తమ్ముడు చూస్తూ ఉంటాడు, వాడు కమెంట్స్ కూడా చేస్తాడు. అంటే సీరియల్కి ప్రతిసారి జూమ్ షాట్లు వేస్తారు కదా, తమ్ముడు జుమ్ 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 అని ట్రోల్ చేస్తా ఉంటాడు మిమ్మల్ని. ఏంటి జుబ్ జుబ్ పక్క అంటాడా? అంటే ఏమైనా చిన్న షాక్ రియాక్షన్ కి జుబ్ 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 అని చేస్తారు కదా, సో అలానే మా తమ్ముడు కూడా ఏదైనా చిన్న షాక్ రియాక్షన్ పడిన వెంటనే కెమెరా ఇట్లా ఎలా అయితే వస్తుందో అలా ట్రాలీ వేసి రియాక్షన్ ఇస్తారు కదా, అలాగా నేను ఏమన్నా అన్నా ఇప్పుడు షాక్ అయ్యావా ఆగా చెప్తా, జుబ్ 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 3 times షాక్ అవ్వు అని అంటాడు. సీరియల్ మీద చాలా ఫాలో అవుతున్నాడు అయితే కదా అంటాడు వాడు. సో అంటే పవన్ సాయి గారు కూడా చాలా ఫేమస్. ముద్దమందారం అనేది ప్రతి ఒక్క ఇంట్లో ఉండేది ఈవినింగ్ 7:30కి జీ తెలుగు. సో చాలా మంది ఫీమేల్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉంది అతనికి. సో మీకు తెలుసా ముందే, అంటే ఈ సీరియల్లో ఆపర్చునిటీ మీకు వచ్చేటప్పుడు మీతో పాటు కో యాక్టర్ మెయిన్ లీడ్ ఎవరు చేస్తున్నారనే క్యూరియాసిటీ ఆఫ్ కోర్స్ ఉంటుంది. సో అది మీరు ఎంక్వైరీ చేసేటప్పుడు ఈ అబ్బాయి తెలుసా, ఓహో ఈ అబ్బాయి ఎవరు అని గూగుల్లో సెర్చ్ చేశారా పవన్ సాయి గారి గురించి? నాకు ఫస్ట్ పవన్ సాయి చేస్తున్నారు అని అంటే ఓకే సర్చ్ చేసా. అప్పుడు సమ్ మొగలి రేకులుది ఫస్ట్ వచ్చిందా? అది అప్పటికి నేను పుట్టలేదే అనుకున్నారా? లేదు, ఆయన కెరియర్ స్టార్ట్ చేసింది 2002 అంట. 2002లో పుట్టారు. 2002 మాత్రం చాలా వైరల్ అవబోతుంది ఇప్పుడు.
సో 2002లో మీరు పుట్టారు, అతని కెరీర్ 2002లో అమ్మో పవన్ సాయి గారి ఇంటర్వ్యూ చూస్తే నాకు సంబంధం లేదు అని అన్నారు మరి నాతో గుర్తున్న వరకు. ఓకే, సో యా. సో అప్పుడు ఇంకా సెర్చ్ చేశారు, మొగలి రేకులు వచ్చింది. ఆ తర్వాత ఓ అవునా, ఓకే వీళ్ళు ఫేక్ న్యూస్ ఏం చెప్పట్లేదు, పాపులర్ ఆర్టిస్టే కదా, సో అయితే రియల్గానే మనం వెళ్ళి నమ్మొచ్చు అని చెప్పి అప్పుడు నేను ఆడిషన్కి వచ్చారు. అలాగా వైజాగ్ టు హైదరాబాద్ ట్రావెల్ అయ్యారు. సో సెలెక్షన్ అయిపోయింది, వెళ్ళిన వెంటనే అయిపోయింది. ఆ నెక్స్ట్ డే నేను వచ్చాను, నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చాను, నైట్ మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. నైట్ మళ్ళీ మళ్ళీ కట్ చేస్తే వారంలో షూట్ బిగిన్. 1 weekలోనే 1 weekలో. అప్పటికి దే వర్ సర్చింగ్ అరౌండ్ 200+ ప్రొఫైల్స్ అన్నమాట. సో ద క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్మాల్ విలేజ్ గర్ల్ కాబట్టి సో క్యారెక్టర్కి ఇంకా ఇమ్లీ సీరియల్ చిన్నపిల్లలు దొరకలేదండి. లేదు, క్యూట్ పిల్లలు దొరకలేదండి. మీరు స్టార్టింగ్ చెప్పేశారు కదా, చిన్న అమ్మాయి కావాలి, విలేజ్ డ్రాప్ బ్యాక్ అన్నారు. క్యారెక్టరే చిన్న అమ్మాయి క్యారెక్టర్, చిన్న పాప. మాకు 2002లో బోర్న్ అయిన బేబీకి అమల్ బేబీ దొరకలేదు. మేబీ లేదు, నిజంగా సీరియల్లో ఎంత క్యూట్ కపుల్ అంటే మీ ఇద్దరు, కానీ ఎవరికి తెలియదు తెలుసా మీరు చాలా చిన్న అమ్మాయి అని. అవును, ఇక ఇప్పుడు అందరికీ చెప్తున్నారు కదా, సరే అందరికీ తెలిసిపోతుంది. స్టడీస్ అంతా కూడా వైజాగే కదా? స్టడీస్ అంతా వైజాగ్. మళ్ళీ సీరియల్లో అలాగా స్టార్ట్ అయింది ప్రయాణం. ఓకే, సో ఫస్ట్ టైం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు పవన్ సాయి గారు, సో ఎలా ఇంటరాక్ట్ అయ్యారు, ఎలా అబ్జర్వ్ చేసేవాళ్ళు పవన్ సాయి గారిని? పవన్ సాయి గారు లేదు, చాలా అబ్జర్వెంట్, చాలా కీన్, డిసిప్లిన్, అబ్జర్వెంట్. అలానే సైలెంట్ కాదండి, చాలా సెటైర్లు వేస్తారు. పవన్ గారా? ఓకే, మీకు ఎలాంటి నిక్ నేమ్స్ పెట్టారు, ఎలాంటి సెటైర్స్ వేస్తారు మీ మీద? నాకు చాలానే ఉన్నాయి. తింగరి ఉంటది, జారుమిఠాయి చెప్తారు, అలానే అలా నేను చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు షార్ట్లో వెళ్ళినా సరే అట్లా గుస్గుస్ లాడతాం అనమాట. ఫస్ట్ డైరెక్టర్ గారు ఫస్ట్ ఇరిటేట్ అయిపోతారు. మేము ఎక్కువ షార్ట్లో ఓకే అమ్మా కొంచెం షార్ట్ వినండి అని చెప్తారా? బట్ అలా నేను చాలా కేరింగ్ గా చూసుకుంటారు. సో మంత్లీ ఎన్ని డేస్ చేస్తారు షూట్ మీరు? 15 days అలా చేస్తాం. 15 days. ఆఫ్టర్ దట్ వెళ్తారా వైజాగ్? వెళ్తాం. వైజాగ్ వెళ్తూ అప్ అండ్ డౌన్ చేస్తూ అప్ అండ్ డౌన్. సో ఫాదర్ మదర్ రియాక్షన్ ఏంటి మిమ్మల్ని ఆన్ స్క్రీన్ లో చూస్తూ, టీవీలో ఎవ్రీడే, అది స్టార్ మాలో? అంటే స్టార్టింగ్ డాడీ పెద్ద బిలీవ్ చేయలే, వెళ్తుంది ఏదో సంథింగ్ అని. ఒక్కసారి ప్రోమో అవన్నీ చూస్తే చాలా క్యూట్ గా ఉన్నావు అని చెప్పేవాళ్ళు. తమ్ముడు ఏమంటాడు? తమ్ముడు కూడా అంతే, బాగున్నావు అక్క అని చెప్తారు. నేను ఏడుస్తే నచ్చదు వాడికి. సీరియల్ అంతా స్టార్టింగ్ అంతా ఏడుపు ఉంటది. ఎందుకు అలా ఏడుస్తావు, ఏడుపు కొట్టుకుతాలాగా అని అంటాడు. ఏడుపు నువ్వు ఇంకేం లేదా, నువ్వు వెళ్ళి అను అంటే, లేదమ్మా అదంతా డైరెక్టర్ అలా చెప్పారు, అవన్నీ కాదంటే, అలా నువ్వు ఏడవద్దు అని చెప్పి వాడు ఏడ్చేస్తాడు. సీరియస్ గా రియల్ గా ఏడుస్తాడు. నిజంగా మీ ఇద్దరిది మంచి స్ట్రాంగ్ బాండింగ్ అని చాలా ఇష్టం తమ్ముడు అంటే. మీరు ఏమైనా తీసుకెళ్తుంటారా తమ్ముడికి, సర్ప్రైజెస్ చేయడం కానీ, లేదంటే గిఫ్ట్స్ ఇవ్వడం? వాడికి ఇలానే, అంటే యూజువల్లీ వాడు హాస్టల్లో ఉంటాడు. వాడు వచ్చినప్పుడల్లా సర్ప్రైజెసే. వాడు వచ్చినప్పుడల్లా నేను ఒక 2 kgs లావ్ అయ్యి వస్తాను. ఎందుకంటే వాడు వచ్చినప్పుడల్లా వాడు పెద్ద ఫుడీ, నేను చాలా పెద్ద ఫుడీ. సో వాడు హాస్టల్ నుంచి వస్తాడు, మా మమ్మీ అన్ని స్వీట్స్ ఇంట్లో పెడుతుంది, కేక్స్, బిస్కెట్స్, డ్రింక్స్ అన్నీ పెడుతుంది. వాడితో పాటు నేను కూర్చొని తినేస్తాను. ఓ మై గాడ్. సో ఇలా అనమాట. మరి ఇలా మీరు వెయిట్ అప్పుడప్పుడు ఇలా పుట్టానైతే ఎలా మరి అక్కడ ఆన్ స్క్రీన్ లో అసలు క్యూట్ గా సారీస్ కడుతుంటారు? అవును, అప్పుడు మళ్ళీ మెయింటైన్ చేయాలి. ఓకే, వాడు ఉన్నప్పుడే కదా అని చెప్పి తినేస్తా, మళ్ళీ వాడు లేనప్పుడు తిన్నాను. సో మీ ఫ్రెండ్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఏయ్ నువ్వేనా మళ్ళీ అంటున్నారా, లేకపోతే మాలో ఏ స్టార్ కూర్చో అని ఇప్పుడా వైజాగ్ వెళ్తే? ఓకే, అంటే అలా కమ్మ వేసుకుంటారు అలా వైజాగ్ లోనా? అంటే ఫ్రెండ్స్ అలానే కదా, ఎప్పుడు చిడాయిస్తుంటారు. కూర్చో స్టార్స్, నువ్వు లేకొద్దు, నేను వెళ్ళి తెస్తా కాఫీ.
బా ఏ చాలు అనుకుంటుంటారా? చాలా అయింది కూర్చొని అంటాను. అవునా? సో మన వైజాగ్ లో ఎక్కడికైనా ప్లేసెస్ కి వెళ్ళేటప్పుడు వస్తూ ఉంటారా సెల్ఫీస్ దిగడం గానీ, మిమ్మల్ని అడగడం? చాలా వరకు గుర్తుపడతారు. మ్మ్. నేను అదే స్టార్టింగ్ లో అయితే ఫుల్ షాక్ అయ్యేదాన్ని, ఓన్లీ గెటప్ లోనే గుర్తుపడతారేమో అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు గెటప్ లేకపోయినా గుర్తుపడుతున్నారంటే లైక్ ఓకే, హ్యాపీగా అనిపిస్తుంది. బాగా రీచ్ అయింది. బాగా రీచ్ అయింది. ఏమడుగుతారు అంటే మిమ్మల్ని వైజాగ్ లో మిమ్మల్ని చూసేటప్పుడు, హైదరాబాద్ లో మిమ్మల్ని చూసేటప్పుడు మీ గురించి అడుగుతారా, పవన్ గారి గురించి అడుగుతారా? నా గురించి అడుగుతారు. ఇప్పుడు మీరు ఎవరితో ఉంటారు, ఏ ఇంట్లో ఉంటారు, తర్వాత చదువుతున్నారా, తర్వాత జాబ్ చేస్తారా, లేదా మళ్ళీ ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటారా అని క్వశ్చన్లు అడుగుతారు. సీరియల్ గురించి అన్ని అప్డేట్స్ లాగేస్తుంటారు. అలాగే మీరు చెప్పేస్తారా? అంటే మాకు తెలిసినంత వరకు అలా కాదు, ఇలా కాదు, మీకు నచ్చిందా, ఓకే అన్నట్టు మాట్లాడతారు. ఇంకా మా డైరెక్టర్ నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పలేదు, స్టోరీ రివీల్ చేయకూడదు, సో ఇలా స్కిప్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? ఫస్ట్ రెమ్యునరేషన్ అంటే సీరియల్ అంటే అగ్రిమెంట్ లోనే స్టార్ట్ అవుతుంది. నేను మోడలింగ్ అవి చేసేదాన్ని స్టార్టింగ్, ఇప్పుడు కాదు, 16 years నుంచి చేస్తున్నాను నేను. సో అప్పుడే నాకు యూజువలీ స్టోరీస్కి వీటికి వాటికి పోస్ట్కి అయితే 5,000 పే చేయడం, స్టోరీలకి అయితే ఒక అప్పట్లో ఎప్పుడో తక్కువ 10K అలా ఫాలోవర్స్ 500 స్టోరీకి పే చేసేవాళ్ళు, చిన్న బ్రాండ్ ప్రమోషన్స్ అలా. అప్పటి నుంచి 500 రూపీస్. 500 రూపీస్. ఓకే. 500 రూపీస్ నుంచి తర్వాత అలా 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 ఇప్పటికీ ప్రమోషన్స్ చేస్తున్నారు కదా. సో మరి ఇప్పుడు రెమ్యునరేషన్ ఎలా ఉంది లాస్యా గారు? ఇప్పుడు రెమ్యునరేషన్ బాగానే ఉంది. బాగుంది. నాకు కావాల్సినవన్నీ నేను కొనుక్కోలేలాగా బాగానే ఉన్నది. కాస్ట్యూమ్స్ అన్ని ఎలా కొంటున్నారు? అన్ని సారీస్, అన్ని బ్లౌజెస్, చాలా పెద్ద టాస్క్ కదా. పెద్ద టాస్కే. యూజువలీ అన్ననే నేను అంతా ఎక్కువ వెళ్ళి మాల్స్లో తీసుకుంటాను కదా, ఎప్పుడు ఇలాంటి టీషర్ట్ ప్యాంట్లే. సో నాకు ఇది మ్యాచింగ్లు అవి ఇవి ఏం తెలీదు. సో అందుకని మమ్మీని లాక్కొని వెళ్ళాలి, అది టాస్క్. షాపింగ్ అంతా వైజాగ్ లో చేస్తారా? వైజాగ్లో కొన్నిసార్లు, హైదరాబాద్లో కొన్నిసార్లు, లేదా ఆన్లైన్. సో అలాగా చేస్తూ ఉంటారు. సో మీ మంత్లీ వచ్చేసేటప్పటికి ఓన్లీ మీ డ్రెస్సింగ్ మీద, మీ ఆర్నమెంట్స్ మీద ఎంత బడ్జెట్ మీరు స్పెండ్ చేస్తారు? ఇప్పుడు సీరియల్ నాది కాబట్టి నా రోల్కి అంత ఎక్కువ జ్యువెలరీ అది ఏం అక్కర్లేదు. సో యూజువలీ 10-15,000తో కాస్ట్యూమ్స్ అవన్నీ తీసుకోవచ్చు ఎవ్రీ మంత్. సో రిపీటెడ్ కాస్ట్యూమ్స్ ఉంటాయా మీకు? ఉంటాయి కదా, ఉంటాయి. నేను అదే అంట, రిపీటెడ్ వేసుకున్నా అంటే ఉతుక్కొని వేసుకున్నా అని అంట. ఉతుక్కొని వేసుకున్నాను అంటారా? ఓకే. ఉతుక్కొని వేసుకున్నా, కావాలంటే చున్నీ మార్చుతానంటాను. ఏదో చాలా బాగుందండి కదా. ప్రతిసారి కొత్త కాస్ట్యూమ్, ప్రతి ఈవెంట్కి కొత్త. అంటే యూజువల్లీ నాకు ఆడంబరం ఎక్కువ, ప్రతిసారి ఏదో ఒక ఈవెంట్కి కొత్తవి తీసుకొని. బట్ మమ్మీ లైక్ సస్టైనబిలిటీ కూడా మెయింటైన్ చేయు అని అంటది. సో అందుకని ఏమన్నా ఉతుక్కుని వేసుకున్నా, నాదే కదా అని అనొచ్చు కదా. సో ప్రతిసారి కొత్తవి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. వైజాగ్ లో ఫ్రెండ్స్ ఇప్పటికీ రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారా? సెలబ్రిటీ అయిపోయి అంటూ ఉంటారా? సెలబ్రిటీ అయిపోయావు అని అంటారు కానీ ఫ్రెండ్స్ అంతే. నాకు ఫ్రెండ్స్ ఎప్పుడు నాకు క్లోజ్. సో ఎప్పుడు వెళ్ళినా సరే ఐ హ్యావ్ టు మీట్ దెమ్ ఎవ్రీ టైం. వాళ్ళే వచ్చేస్తారు ఇంటికి. ఓకే. సో వైజాగ్ లో ఎక్కువగా మీరు విజిట్ చేసే ప్లేసెస్ ఏంటి? ఇల్లు. అంటే ఇక్కడ అంతా తిరుగుతూ ఉంటాం కదా, అన్ని లొకేషన్స్ ఇవి అవి. సో వైజాగ్లో వెళ్తే ఇల్లే నాకు వరల్డ్. సో నాకు ఎలా అంటే బయటికి వెళ్ళాలంటే చిరాకు పుట్టేస్తుంది. ఇక్కడ ఎంత ఇది తిరుగుతానో అక్కడికి వెళ్తే అలా ఇంట్లో ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని, ఏం లైట్స్ ఇవి ఏం లేకుండా, అంటే ఇక్కడ అంతా లైటింగ్స్, హార్ష్ సన్ ఇవన్నీ వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుంటా. వెళ్తే కాఫీ షాప్కి వెళ్తా, లేదా బీచ్కి వెళ్తా, సినిమాకి వెళ్తా, అంతే. సో ఇక్కడ హైదరాబాద్లో బాగా విజిట్ చేసే ప్లేసెస్ ఏంటి? బాగా విజిట్ చేసే ప్లేసెస్ ఇక్కడ అంతే, కాఫీకి ఎక్కువ వెళ్తా. సో కాఫీ షాప్స్కి రెగ్యులర్గా వెళ్తా. తర్వాత ఇలానే అవుటింగ్స్కి వెళ్ళినప్పుడు మాల్స్, లేకపోతే డిన్నర్ ప్లేసెస్ అలా విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఫ్యాన్స్ బాగానే ఐడెంటిఫై చేస్తూ, మాల్స్ లో బాగానే ఐడెంటిఫై. ఒకసారి ఏమైంది, ఇలానే నా ఎయిర్ డ్రాప్ ఆన్ చేసి ఉంటుంది,
ఎయిర్ డ్రాప్ కి మెసేజ్లు ఏమి వచ్చిందంటే జంబలక్కడి జారు మిఠాయి అని వచ్చింది. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే మళ్ళీ సీరియల్ టైటిల్ కార్డు ఉంటది కదా, అది నాకు పంపించాను. ఏంటి జరుగుతుంది ఇక్కడ? సినిమాకి వెళ్ళాను నేను, నా ఎయిర్ డ్రాప్ ఆన్ చేసి ఉన్నది. సో ఎవరో ఏదో యాక్సెప్ట్ చేశాను అంతే. అయ్యో ఓకే వెళ్ళిపోదాం పదా ఇక్కడి నుంచి అని చెప్పి భయం వేసి వచ్చేసాను నేను. ఎవరైనా అంటే వచ్చి డైరెక్ట్ గా మాట్లాడొచ్చు కదా. సో అలా ఎయిర్ డ్రాప్ చేస్తున్నాను నేను. ఓకే జారు మిఠాయి యూజువల్లీ షోస్ కి వెళ్ళినప్పుడు ఈ సాంగ్ ఎక్కడ పాడితే అది కొంచెం వైరల్ అయింది. సో అందుకని అలా రికగ్నైజ్ చేస్తారు. తర్వాత మళ్ళీ రికగ్నైజ్ చేస్తారు. అది టైటిల్ కార్డ్ పంపించారు నాకు. ఓ ఎవరు ఓకే బాగానే ఉంది పద వెళ్ళిపోదాం అని అంటూ ఉంటారా? ఓకే డైరెక్ట్ గా మాట్లాడితే ఓకే అవునా ఉండి ఓకే థ్యాంక్ యూ అని చెప్తాము. ఇట్లా పంపిస్తే ఎలా ఉంటది? భయం అవుతుంది ఫస్ట్. ఎంత చిన్నప్పుడు భయపడతారు. అయ్యో అంత 2002 బోర్న్, ఇలా భయపడితే ఎలా? సో అయితే ఇప్పుడు కొన్ని మ్యాడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే ఓకేనా? సో మనకి కరెక్ట్ గా సెట్ అవుతాయి క్వశ్చన్. అయ్యో ఓకే సో మీరు మ్యాడ్ గా ఆన్సర్ ఇస్తారో క్రేజీగా ఆన్సర్ ఇస్తారో చాయిసెస్ యువర్స్. ఓకే రెడీయా? ఫస్ట్ క్వశ్చన్, ఎలక్ట్రికల్ చైర్ ఉంది. ఓకే, ఆ ఎలక్ట్రికల్ చైర్ లో ఉరి తెగిపోతున్న పర్సన్ కి హార్ట్ అటాక్ వస్తే మీరు హెల్ప్ చేస్తారా? ఉరి కన్నా హార్ట్ స్ట్రోకే బెస్ట్ కదా. హార్ట్ స్ట్రోక్ తో చచ్చిపో. ఫాస్ట్ గా రన్ చేస్తున్న పర్సన్ చాలా ఫాస్ట్ గా రన్ చేస్తున్నాడు. సో అతనికి ఇయర్ ఐపాడ్స్ పెట్టుకొని సాంగ్ వినడానికి పాసిబుల్ అవుతుందా? వినగలుగుతాడా? అప్పుడు ఏం చేయాలి అంటే ఫెవిక్వాల్ పెట్టుకొని ఇయర్బడ్స్ పెట్టుకోండి. అప్పుడు మ్యూజిక్ తో పాటు చెవుడు కూడా వస్తుంది. మీరు వాష్రూమ్ లో ఉండేటప్పుడు మీరు ఏం థింక్ చేస్తారు? నేను ఎంత నవ్వుతున్నారంటే ఏదో ఉంది. లేదండి, నేను ఏం థింక్ చేస్తా, పాటలు వింటా. నేను ఫస్ట్ వాష్రూమ్ లోనా అంటే స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు నాకు పాటలు లేకపోతే స్నానం చేయబుద్దేదు. ఓ మై గాడ్. సో ఖచ్చితంగా నా ఒక చిన్న బ్లూటూత్ బాక్స్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా అది ఉంటుంది. సో అది తెచ్చారా? హ్యాండ్ బ్యాగ్ లో ఉంటుంది. సో అది పట్టుకెళ్ళిపోతా వాష్రూమ్ లో. పాటలు వింటా ఫస్ట్. పాటలు వింటారు? పాటలు వింటూ స్నానం చేస్తా. మీరు ఎప్పుడైనా సరే టూత్ పేస్ట్ ని తిన్నారా? తిన్నాగా చిన్నప్పుడు. చిన్నప్పుడు? ఇప్పుడు కూడా చిన్నప్పుడే కదా. అంటే అప్పుడు ఎల్కేజీ అప్పుడు. ఓహో, ఇప్పుడు చిన్నప్పుడు, అది చిన్నప్పుడు. ఓకే. సో బ్రెడ్ ఏ షేప్ లో ఉంటుంది? కట్ చేస్తే స్క్వేర్. స్క్వేర్ కదా. కట్ చేయకపోతే రెక్టాంగిల్. మరి చికెన్ మటన్ రౌండ్ గా ఎందుకు ఉంటాయి? కట్ చేస్తారు రౌండ్ గా, అందుకనే రౌండ్ గా ఉంటాయి. సో బ్రెడ్ లా ఎందుకు ఉండవని, స్క్వేర్ గా ఎందుకు ఉండవని? స్క్వేర్ గా కట్ చేద్దాం వాటిని కూడానా? ఓకే. ఎలా అంటే అలా. చూసారు, అందుకే మ్యాడ్ క్వశ్చన్స్ అని పెట్టాను. మనిషి మంకీస్ నుండి వచ్చినప్పుడు ఇంకా మంకీస్ ఎందుకున్నాయి లాసియా గారు? ఆల్రెడీ ఆ మంకీస్ నుంచే కదా మనుషులు వచ్చాం, అయినా మంకీస్ ఇంకా ఎందుకున్నాయి? ఎందుకున్నాయంటే బట్ మంకీస్ కి మనకి పెద్ద వేరియేషన్ ఏం లేదు అనుకోండి. సేమ్ ఎలా ఇప్పుడు మనం బిహేవ్ చేస్తున్నామో కోతులు కూడా అలానే బిహేవ్ చేస్తున్నాయి. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఏంటంటే మా బ్రీడ్ కూడా ఇంకా ఉన్నది అని చూపించుకోవడానికి. మామూలుగా వైరల్ అవ్వరు మీరు. మీరు మీ ఫేస్ మీద ముక్కు మీద గుద్దుకుంటే చాలా బలంగా ఉన్నారు అనుకుంటారా, లేదంటే చాలా బలహీనంగా ఉన్నారు అనుకుంటారా? చాలా బలంగా ఉన్నానండి. ఈ మధ్య జిమ్ కూడా వెళ్తున్నాను నేను. అవునా? సో అయితే బలంగా ఉన్నట్టే. బలంగా ఉన్నట్టే. సో మీకు వరల్డ్ ని క్రియేట్ చేయాల్సి వస్తే, వరల్డ్ ని క్రియేట్ చేయాల్సి వస్తే, ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఆ ప్రపంచానికి, మీ ప్రపంచానికి ఏం పేరు పెడతారు? నా ప్రపంచం. ఆ వరల్డ్ కి నా ప్రపంచం అని పేరు పెడతారు. మీ వరల్డ్ కి ఎవరు పుట్టినా నా ప్రపంచం అనే అనుకోవచ్చు. ఇప్పుడు అంటే అందరికి ఫ్రీడమ్ ఉంది. నా ప్రపంచం నేను ఎవడ్డంతా నీ బాబుదా అంటే నా ప్రపంచం నాది అని అంటాను. మిర్రర్ ఏ కలర్ లో ఉంటుంది? మనం వేసుకుంటే ఆ కలర్ లో ఉంటుంది. అబ్బో, చాలా స్మార్ట్. ఏమనుకున్నారు? మైండ్ అక్కడ ఉందా? నాకు తెలియదు. ఏమనుకున్నారు? ఫుల్ స్మార్ట్. సో మీరు మీకన్నా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తే వాళ్ళని మూర్ఖులు రా బాబు అని ఎందుకు? ఛాన్సే లేదు. వాళ్ళకన్నా ఫాస్ట్ గా వెళ్తారా మీరు? గుడ్డి దెబ్బతా. ఓకే.
ఎలక్ట్రాన్స్ నుంచి పవర్ వస్తుంది కదా, మూర్ఖుల నుంచి మంచితనాన్ని అలా తీసుకోగలమా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మూర్ఖుల నుంచి మంచితనాన్ని అంటే తీసుకోవచ్చు. మూర్ఖుల నుంచి కూడా అబ్బో, వాళ్ళు ఎలా మూర్ఖులు అయిపోయారా అన్న మంచితనాన్ని మనం తీసుకోవచ్చు. ఓహో మళ్ళీ శభాష్. లెమన్స్ ఉన్నాయి కదా, కానీ మన డిష్ బార్ క్లీన్ చేయడానికి ఆర్టిఫిషియల్గా లెమన్ లిక్విడ్ని తయారు చేస్తారు. అందులో రియల్గా లెమన్ ఉంటుందా? బయట ఆల్రెడీ లెమన్ ఉన్నాయి, దాంతోనే క్లీన్ చేసుకోవచ్చుగా. అవును, దాంతో క్లీన్ చేస్తే దీని అంత జిడ్డు వదలదుగా. ఓహో, మరి అందులో ఉన్నది కూడా లెమనేగా. ఇందులో సోప్ కూడా యాడ్ చేస్తారు. సూపర్. ఒక పర్సన్కి బట్టతల ఉంది, ఓకే, సో డ్రైవింగ్ లైసెన్స్కి హెయిర్ కలర్ అడుగుతారు. అప్పుడు ఆ ఏ కలర్ అని నోట్ చేసుకోవాలి? వంటి మీద ఏ కలర్ లో జుట్టు అంటే ఓ హెయిర్ కలరా? అదే హెయిర్ ఒంటి మీద కూడా ఉంటది కదండి. అమ్మాయిలు అయితే వ్యాక్స్ చేస్తారు, అబ్బాయిలకు ఉంటుందిగా. బ్లాక్ అయితే బ్లాక్, బ్రౌన్ అయితే బట్టతలకి ఏ కలర్ అని చెప్తారు. చాలా క్రిటికల్ అయిన క్వశ్చన్, చాలా క్రూషియల్. వాడికి ఒకసారి నన్ను సరిగ్గా చూడు అని చెప్తారు. నన్ను చూడు ఒకసారి, నీకేమైనా కనిపిస్తే అది రాసుకోవాలని. నాకు ఈ ఆన్సర్ ఎలా వస్తుందో నెక్స్ట్ క్వశ్చన్కి వెరీ క్యూరియాసిటీతో ఉన్నాను. బర్డ్స్ వాష్రూమ్కి ఎలా వెళ్తాయి? ఇందాక చెప్పారు కదా బట్టబుర్ర గ్రౌండ్, ఆ గ్రౌండ్ చూసుకొని చాలా చాలా పాపం, అవి ఎలాగా వాష్రూమ్కి ఎక్కడ వెళ్తాయి కాదు, ఎలా వెళ్తాయి? అదే ఫస్ట్ అలా చూసుకొని వెళ్తాయి. ప్లెయిన్ గ్రౌండ్. మన ఐబ్రోస్ ఉంటాయి కదా, సో ఆ ఐబ్రోస్ కూడా మన ఫేస్ హెయిర్ లాగే ఉంటుందా? అంటే దాంతోనే క్యాలిక్యులేట్ చేస్తారా, లేదు అంటే దీన్ని సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తారా మీ పాయింట్లో? లేదు, ఐబ్రో అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఫేషియల్ హెయిర్ అనేది పెరుగుతున్న కొద్దీ, మన అడల్సన్స్ కొద్దీ ఫేషియల్ హెయిర్ వస్తుంది. సో చిన్నప్పటి నుంచి ఐబ్రోస్ స్టార్ట్ అవుతాయి. సో ఐబ్రోస్ ఆర్ ఈక్వల్ టు అవర్ ఓన్ దిస్ నెత్తి మీద ఉన్న హెయిర్. సో బ్యాటరీ డెడ్ అయిపోతుందని మనకి తెలుసు కదా, అయినా రిమోట్ ని మనం ఎందుకు ఇలా బాత్తాం? బ్యాటరీ లేదు కదా. అంటే సెల్స్ లో పవర్ ఉంటుంది. సో ఆ పవర్ ఏంటి అంటే కొడుతున్నప్పుడు అది జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు రాయిని 2 సార్లు ఇలా కొడతాం, ఎందుకంటే ఫైర్ జనరేట్ అవ్వడానికి. అలానే సెల్స్ లోని కొంత పవర్ ఉంటుంది. సో అది కొడుతున్నప్పుడు అది ఏమైనా కొంచెం పని చేస్తుందా, 2 రోజులకి 3 రోజులకి మనం షాప్కి వెళ్ళకుండా కొట్టుకుంటూ మేనేజ్ చేస్తాం. నా తల్లి, కానీ బాగా చదువుకున్నారమ్మా మీరు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్సా? అదే. మీరు ఎప్పుడైనా సరే అంటే పవర్ పోయేటప్పుడు సమ్మర్ సీజన్లో కానీ వాట్ ఎవర్, మనం ఫ్రిడ్జ్లో వెళ్ళి పడుకోవచ్చు అని ఎప్పుడైనా టెంప్ట్ అయ్యారా? పడుకుంటే బాగుంది. లేదండి, మా ఫ్రిడ్జ్ లో అయితే గ్యాప్ ఉండదు. ఎందుకంటే నేను తినే ఫుడ్ కి ఫ్రిడ్జ్ అంతా నిండుగా ఉంటది. సో అంత నిండుగా ఉన్న ఫ్రిడ్జ్ లో ఎప్పుడు నాకు జగ దొరుకుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే, 2050లో ఫాస్ట్ గా ట్రాన్స్పోర్ట్ ఏమై ఉంటుంది? చాలా ఫాస్ట్ గా 2050కి వచ్చేటప్పటికి. ఇప్పుడు జెట్ ట్రైన్స్ ఎలానో ఉన్నాయి, అప్పుడు జెట్ ఏరోప్లేన్స్ ఉంటాయేమో. అవి ఇప్పుడే వచ్చేస్తున్నాయేమో. లేదా రాకెట్స్ పెడతారా? హైదరాబాద్ టు వైజాగ్ రాకెట్. ఇదేదో చాలా బాగుంది కదా. 2050 ఇందాకలే లాంచ్ చేశారు కొత్త రాకెట్. సో అది డైరెక్ట్ గా హైదరాబాద్ టు వైజాగ్ పెట్టుకుందాం. మన కంఫర్ట్ 2050 కాబట్టి ఏమో చెప్పలేము, ఉండొచ్చు. గర్ల్స్ మౌత్ ని క్లోజ్ చేసుకొని ఎందుకు ఐలైనర్ మస్కరా పెట్టుకుంటారు? కాన్సంట్రేషన్ కోసం. కాన్సంట్రేషన్ కోసం అంటే ఇలా పెట్టుకోవాలి కదా, సో అందుకని ఇలా. ఓకే, సో ఈ బ్రేకప్స్ అనేవి ఎక్కువగా బాయ్స్ వల్ల జరుగుతుందా, గర్ల్స్ వల్ల జరుగుతుందా? సో ఎవరి వల్ల ఎందుకు ఎక్కువగా జరుగుతుంది? ఎవరి వల్ల జరుగుతుంది అని అన్నా ఎవరు ఒప్పుకోరు. అంతేనా? అంతే. ఇది కూడా వ్యాలిడ్ పాయింటే, కానీ ఎక్కువగా ఎవరి వల్ల జరుగుతుంది అనుకోవచ్చు మీ పాయింట్ ఆఫ్ వ్యూ? అమ్మాయిలే. అంటే మనకి నచ్చినట్టు అబ్బాయిలు ఉంటారు కదా, సో అందుకని అమ్మాయిల వల్ల వెళ్ళిపోతాం. అంటే మనకి నచ్చినట్టు ఎలా ఉండాలి అబ్బాయిలు?
అబ్బాయిలు అంటే ఇప్పుడు ముందు ఒకలా ఉండి తర్వాత ఇంకొకలా ఉంటారు చూడు, చేంజ్ అయిపోతూ ఉంటారు చూడు, అలా మనకి నచ్చినట్టు ఉండదు కాబట్టి మనమే విడిపోతాం. సో అందుకనే అమ్మాయిలు అని అంటున్నా. అమ్మాయిల వల్ల అంటే అమ్మాయిల కోసం అమ్మాయి వదిలేసుకుంటది. ఏ స్కూల్ అండి వైజాగ్లో? ఇంత మంచి టాపర్ అయ్యి నాకు చెప్పుడు నుండి ఇంకొక 15 ఎక్స్ట్రా క్వశ్చన్స్ రాసుకొని వచ్చేదాన్ని. ఇంత బాగా చెప్తున్నానంటే అద్దిరిపోయింది అసలు. ఓకే, సో చిన్నప్పటి నుంచి ఇప్పుడే చిన్నప్పుడు బట్ ఇంకా ఎల్కేజీ ఉన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఇంట్లో మంచిగా దొంగతనాలు చేయడం? అయ్యో ఆహా, చాలాసార్లు. చాలా అంటే ఏమిటేమిటో. దొంగతనాలు అంటే నేను దొంగ సంతకాలు పెట్టేదాన్ని కానీ దొంగ డబ్బులు అలా దొబ్బేసేదాన్ని కాదు. ఓకే, దొంగ సంతకాలే. ఏంటి ప్రోగ్రెస్ అంటే రిపోర్ట్? అంటే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, నేనే పెట్టేసి ఇచ్చేస్తాను అని. ఎప్పుడైనా దొరికిపోయారా? చాలా సార్లు. ఏమనలేదా ఇంట్లో? అదే చెప్పాను, నేను ఎందుకు ఇబ్బంది పెట్టడం, నువ్వు బిజీ ఉంటావు కదా అని. ఆహా అని పడేవి కొన్ని కొన్ని దెబ్బలు. అక్షింతలు. ఓకే, సో ఫస్ట్ క్రష్ ఫీలింగ్ ఎప్పుడు? ఏ అంటే స్కూలా, కాలేజా, ఫీలింగ్స్ లో? క్రషా స్కూలేనండి. స్కూలేనా? అబ్బా, ఇంకా నేను ఫస్టా సెకండా థర్డా అని అడుగుతారేమో భయం వేసింది. ఫస్ట్ క్రష్ స్కూల్లో. సో అంటే ఎలా క్రష్ ఫీలింగ్ ఎలా వచ్చింది? ఏదైనా ఒక సినిమాటిక్ లో ఒక స్టోరీ ఏమైనా జుప్ 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 అని కాకుండా? అంటే టీచర్లు ఇప్పుడు కోయడ్ ఉండేది ఇప్పుడు కోయడ్ ఓకే, కానీ అప్పట్లో కోయడ్ అంటే చాలా ఎక్సైట్ అయ్యేది. అప్పట్లో కూడా కోయడ్ లేదా? అదే అంటే చదివేటప్పుడు మాకు మాకు లేదు. అదే కదా, నేను ఇప్పుడైతే ఓకే కామన్, అప్పుడైతే కోయడ్ కొంచెం ఎక్సైటింగ్ ఉండేది కదా. నా పక్కనేమో నీట్ గా అత్తరు కొట్టుకొని ముస్లిం అబ్బాయి కూర్చునేటాడు. ఓ వాళ్ళ పేరు కూడా వాళ్ళ గమ్మత్తుగా ఉండేది, ఫజల్ అని. ఓ మై గాడ్. సో అప్పట్లో చిన్న క్రష్. మాట్లాడేవాళ్ళు ఎప్పుడు తెలుసా అది? నాకు తెలిసి 2012 13 ఉంటుంది. ఏ క్లాస్ చెప్పండి అది? 6th అమ్మా? 10th? 4th క్లాస్. అమ్మ బాబోయ్, 4th స్టాండర్డ్ లోనే క్రష్. ఓకే, స్కూలింగ్ లో కానీ కాలేజ్? స్కూలింగ్ లో తర్వాత ఏం లేదండి. అంటే ఎవరైనా ప్రపోజల్స్ అవి ఏ కాలేజ్ లో అయినా ఏ అమ్మాయిలకైనా అవి కామన్. సో మీకు వచ్చిన డిఫరెంట్ యూనిక్ ప్రపోజల్స్ ఏమైనా? ఇలా మహేష్ బాబులో పరిగెత్తడం అలా ఏం లేదు. అలానే స్కూల్లో అంటే పక్క బెంచ్లో కూర్చోవడం, వెనకట్లు తిరగడం అలా ఉండేది. ఓకే, సో ఇప్పుడు మరి సెలబ్రిటీ అయిన తర్వాత ఏమైనా ప్రపోజల్స్? సెలబ్రిటీ అయిన తర్వాత అదే ఉంటాయి. ఎలాగా, ఏమని చెప్తుంటారు? అదే డిఎమ్స్ లో అలా చెప్తారు. అంటే బయట ఎక్కడ కనిపించినా, బయట ఏదైనా పార్టీలకి ఇది అయితే ఎలా ఉన్నావు అని మొదలు పెడతారు. ఎలా ఉన్నావు అని మొదలు పెడతారు, ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు కాదు లాస్య గారు, అంటే మీరు ఎంత ఇన్నోసెంట్ అనుకుంటారు కదా చూసే వాళ్ళంతా కూడా. సో మిమ్మల్ని ఫ్లర్ట్ చేస్తున్నప్పుడు ఎవరైనా సరే మీరు లోపల మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో చెప్పరా ప్లీజ్? బాగా వేస్తున్నాడు, మనకే సోప్ వేస్తున్నాడు, మనకేదో తెలియదు అనుకుంటున్నాడు, క్యూట్గా ఉంటా అంటే నాకు తెలుసు అనుకుంటారా? కొత్తగా చెప్పు అని అంటాను, కానీ బయట నన్నులే, బయట మనసులో ఓకే బాగా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అని అంటాను అంతే. లైఫ్ లో ఒక సర్ప్రైజింగ్ మూమెంట్ ఏమైనా ఉందా? సర్ప్రైజింగ్ మూమెంటా? అంటే హ్యాపీ సర్ప్రైజెస్ ఉన్నాయి, సాడ్ సర్ప్రైజెస్ కూడా ఉంటాయి. సాడ్ లో కూడా సర్ప్రైజెస్? నేను ఎప్పుడు ఐ నెవర్ సాడ్ సర్ప్రైజెస్ ఎక్కడ వినలేదమ్మా. ఫస్ట్ సాడ్ సర్ప్రైజెస్ చెప్పరా ప్లీజ్? అంటే వాళ్ళు ఇలా మాట్లాడితే సాడ్ సర్ప్రైజ్ అవుతాం కదా, సో అలా. ఎలా? అలానే ఏడుస్తూ కూడా సర్ప్రైజ్ అవ్వచ్చు. అంటే అంటే ఇప్పుడు మీకు తెలియని విషయం ఇప్పుడు ఎవరైనా మీకు చెప్తే ఎలా సర్ప్రైజ్ కదా అవుతారు, సో అదే కదా సర్ప్రైజ్ అంటే. అంటే ఏడవడంలో కూడా సర్ప్రైజ్, ఎమోషన్ లో కూడా సర్ప్రైజ్ ఉంటది. అంటే ఎలా? అది ఒక్కసారి ప్లీజ్ ఎగ్జాంపుల్. మొన్న రీసెంట్ గా ఒక ఈవెంట్, నేను మా మదర్స్ డేకి అని చెప్పి వెళ్ళాము, నేను మా మదర్. సో ఇక్కడ మా టీవీలో మా మామ్ వాళ్ళ మామ్తో మాటలు లేవన్నమాట, సో గొడవలు అయితే ఇలానే పాటలు ఇవి వేస్తారు కదా, మా మమ్మీ ఫుల్ ఎమోషన్ అయిపోయి ఫుల్ ఏడ్ చేసి అమ్మ ఐ మిస్ యూ ఇది అది చెప్పింది. సో నేను అప్పుడు చాలా సర్ప్రైజ్ అయ్యాను, షాక్ అయ్యాను ఫస్ట్.
ఓ దిస్ ఈస్ కాల్డ్ సాడ్ సర్ప్రైజ్. సాడ్ సర్ప్రైజ్. ఓ మై. సో అంటే ఇంత బాధ పెట్టుకొని నాకు ఎందుకు చెప్పలేదు అని. ఓకే. ఎప్పుడు కోపం నాకు నచ్చదు నీకు నచ్చదు అని మొహాలు తిప్పుకుంటారు కదా, అలాంటిది ఎందుకు అంటే అది ఎంత అయినా అమ్మ అంటే ఎవరికైనా అమ్మ. సో ఎంత నువ్వు మాట్లాడనే ఎంత మాట్లాడకపోయినా అమ్మ ఓన్లీ. సో అంత బాధపడేటప్పటికి నువ్వేమో గయ్యాలదా ఇది అది అని అంటావు అమ్మమ్మని, ఇప్పుడు వచ్చి ఇలా ఏడ్ చేస్తున్నావు. ఎంత సర్ప్రైజ్ అయ్యాను నేను, షాక్ అయ్యాను నేను, ఎంత బాధ నువ్వు నాకు ఎందుకు చెప్పలేదమ్మా అని. సో సాడ్ సర్ప్రైజ్. హ్యాపీ సర్ప్రైజ్. హ్యాపీ సర్ప్రైజ్ అవి బాగానే, అంటే ఎవ్రీ డే ఈజ్ లైక్ హ్యాపీ జాలీ డే ఫర్ మీ. సో ఎవ్రీ డే ఏదో ఒకటి. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం, ఎవరైనా మంచి ఫుడ్ తీసుకొని వస్తే అదే సర్ప్రైజ్. ఏం ఫుడ్ ఎక్కువగా ఇష్టం? ఏదైనా తింటానండి నేను. ఏదైనా. ఓకే. సో ఇప్పుడు ఒక చిన్న షేర్ అండ్ డేర్ ఉంది, ఓకే చేసేద్దామా? ఓకే డన్. తీయాలా ఇక్కడ? ఎస్. ఇది డిఫరెంట్ కలర్ ఉన్నాయా? షేర్ యువర్ బెస్ట్ సీక్రెట్ విత్. సీక్రెట్ ఎలా షేర్ చేస్తా? అందుకే బెస్ట్ సీక్రెట్. బెస్ట్ సీక్రెటా అంటే ఎవరికి చెప్పినా పర్వాలేదు, ఇంట్లో వాళ్ళకి తెలిసినా పర్వాలేదు అనుకునే బెస్ట్ సీక్రెట్. అది నిజంగా సీక్రెట్లో ఉండాలి. నేను ఐస్ ముక్కలు ఎక్కువ తింటానండి. ఇది సీక్రెట్ ఏంటండి? ఇంకేముంటాయండి, నేను ఓపెన్ బుక్ అనమాట. మా మమ్మీకి నా కోసం అంత తెలుసు. సో అదేదో మాకు కూడా ఓపెన్ బుక్లో ఒక వర్డ్ ఒక లైన్. సీక్రెట్ అంటే అంతే. అవునండి, సీజన్కి బ్రష్ లేకుండా ఒకసారి తినేసాను. అది ఎవరికి చెప్పలేదు, మా మమ్మీ కూడా చెప్పేది అంతది. సూపర్ ఫన్ సీక్రెట్. నెక్స్ట్, టేక్ అ ఫన్ ఫిల్టర్ సెల్ఫీ అండ్ పోస్ట్ ఐ లవ్ మస్తీ విత్ మంజుష. ఇన్స్టాగ్రామ్. అయితే అది లాస్ట్లో చేద్దాం. టెక్స్ట్ యువర్ ఫేవరెట్ పర్సన్ దట్ దిస్ ఈజ్ మై లాస్ట్ మెసేజ్, ఐ మిస్ యూ అండ్ ఐ డోంట్ షో మై ఫేస్ ఎనీమోర్. బా భలే ఉంది టాస్క్ అసలు. సో మీకు ఇష్టమైన చాలా లవబుల్ ఓకే ఫేవరెట్ పర్సన్కి సడన్గా ఐ మిస్ యూ, దిస్ ఈజ్ మై లాస్ట్ టెక్స్ట్, నీకు అంత సీన్ లేదు అని అంటారు నాకు మొహం మీద. అదే ఒకసారి చూద్దాం వెంటనే రిప్లై ఎలా వస్తుందో ప్లీజ్. అదే అంటే ఇప్పుడు ఎందుకు లేవని మీకు ఎవరైతే మా మమ్మీకి చెప్పినా అలా, మమ్మీకి అలా ఒప్పుకోరు. ఇంకెవరికి చెప్తానండి నేను? ఫ్రెండ్స్ ఎవరైనా ఒక అంటే వెంటనే ఎలా రెస్పాన్స్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు అంత రెస్పాండ్ ఏం అవ్వరు. రెస్పాండ్ అయ్యే వాళ్ళకి పెట్టండి. అలా ఏం లేదు, ఎవరు నమ్మరండి. నీకు అంత సీన్ లేదని అంటారు మొహం మీద. నువ్వు మాట్లాడవా, సరే మాట్లాడుకో అనేసారంటే పరువు పోతుంది కదా. లేదా మీకే టెక్స్ట్ పెడతాను. అమ్మో చాలా అదే మీ దాంట్లో ఎలా వస్తుందో రెస్పాన్స్. వెంటనే కాల్, నేనైతే కాల్ వచ్చి ఏమైనా మాట్లాడతారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాలా? అయ్యో అంత సీన్ లేదంటారా? కానీ టాస్క్ అయితే చేయాలి. ఏం చేయను లేదు. ఎవరు అంటే ఎవరు ఏం రెస్పాండ్ ఎలా రెస్పాన్స్ అవుతుందో మీకు కూడా. సరే మీరు చెప్పండి, ఎవరికి చేయాలి చెప్పండి, చేస్తా. మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇప్పటి వరకు మీరు చాట్ చేసే ఫ్రెండ్స్లో ఎవరైనా సరే జస్ట్ సడన్గా ఒక చిన్న. లేదు నమ్మరండి, నేను రోజు చాట్ చేసే చూద్దాం మరి ఎలా రెస్పాన్స్ అవుతారో చూద్దాం, ఎలా కాల్ వస్తుందో చూద్దాం. లేదు అస్సలు నమ్మరు ఎవరు. ఏం ఐ మిస్ యూ, దిస్ ఈస్ మై లాస్ట్ టెక్స్ట్. సరే చేద్దాం, తర్వాత చేద్దాం. డన్. లాస్ట్ వన్. కాల్ పవన్ సాయి గారు అండ్ ట్రై టు ఫ్లర్ట్ విత్ హిమ్ అంట. అయ్యయ్యో భయాకి నేను చెప్పలేదు అనుకో, ఇంటర్వ్యూలో ఉన్నాయంటే నాకు అక్షంతలు పడతాయి. మీరు ఏమని పిలుస్తారు పవన్ గారిని? భయ్యా అని పిలుస్తా. భయ్యా? ఆయన కూడా నన్ను భయ్యా అని పిలుస్తారు. ఇదేంటిది? ఇట్స్ అ బ్రో కోడ్. బ్రో రియల్ గా బ్రోనా లేకపోతే బ్రో కోడా? బ్రో కోడ్ అంతే. ఆయన కూడా నన్ను భయ్యా అని పిలుస్తారు. అమ్మాయిలాగా ఎప్పుడు కన్సిడర్ చేయరు అందుకనే. ఇంత క్యూట్ గా ఉన్నారు కదండి. ఏంటో అండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. సూపర్. సో మొత్తానికైతే ఇలా చేశారు. అయితే మీకున్న బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఒకటి షేర్ చేసుకోండి. బెస్ట్ మెమరబుల్ మూమెంటా? ఫాదర్ ఇంకా మా మదర్ చాలా నాకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని అన్నప్పుడు ఇట్స్ లైక్ మై బెస్ట్ మూమెంట్. బెస్ట్ డే అదే, బెస్ట్ మూమెంట్ అదే. సూపర్. డెబ్యూ అవార్డు వచ్చినప్పుడు అలా కొంచెం ఎమోషనల్ అయ్యారు. అండ్ సీరియల్ టెలికాస్ట్ అయినప్పుడు కూడా కొంచెం ఎమోషనల్ అయ్యారు. తర్వాత ఎవ్రీథింగ్
రిలేటివ్స్ కూడా అంటే ఆన్ ద క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఆఫ్ ద క్యారెక్టర్ కూడా మీ అమ్మాయి చాలా మంచిది, చాలా చాలా వెల్ మేనర్డ్ అండ్ చాలా మంచి అమ్మాయి అని చెప్తూ ఉంటారు కదా మై మామ్ అండ్ డాడ్కి. సో అది వాళ్ళు వచ్చి చెప్తారు అని ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్లో కూడా మీ అమ్మాయి చాలా వెల్ మేనర్డ్ అని వచ్చి ఒక పేరెంట్స్కి చెప్పి మా మమ్మీ వచ్చి నాకు తిరిగి చెప్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ లైఫ్లో ఏంటి చేయాలని ఉంది తర్వాత కెరియర్ ప్లానింగ్స్? కెరియర్ అయితే ప్రస్తుతం నేను ఆర్టిస్ట్ కాబట్టి సో ఇంకా కొత్త ప్రాజెక్ట్స్, కొత్త సినిమాస్, వెబ్ సిరీస్ ఇలా కూడా చేయాలని ఉంది, ప్లాన్ అయితే ఉంది. మీ హీరో కాకుండా మా టీవీ సీరియల్స్లో ఇంకే హీరో అంటే చాలా ఇష్టం? నాకు మా హీరోనే ఇష్టం. సో రిమైనింగ్ ఏ సీరియల్స్ చూడరా? ప్రోమోస్ కానీ? ప్రోమోస్ చూస్తూ ఉంటా. ఏ సీరియల్ ఎక్కువ ప్రోమో చూస్తారు? ఏ సీరియల్ ఎక్కువ ప్రోమో చూస్తాను అంటే మళ్ళీ ప్రోమోసే ఎక్కువ చూస్తా ఆఫ్ కోర్స్ మీది కాకుండా ఈవెంట్స్ వచ్చినప్పుడు నా ఈవెంట్స్ వెళ్ళినప్పుడు నాది నేను చూసుకుంటా అంతే అంతే. అంతే. సో మీ ఈవెంట్స్ లో వచ్చేటప్పుడు రిమైనింగ్ సీరియల్ యాక్టర్స్ కూడా వస్తారు కదా, సో అప్పట్లో ఎవరు మీ ఫేవరెట్ గుడ్ పర్సన్? అంటే ఈవెంట్స్ వెళ్ళినప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. శ్రీముఖి అక్క, ప్రియాంక అక్క, వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్. బాయ్స్లో యాక్టర్స్లో అంటే బాయ్స్లో అంటే అవినాష్తో ఎక్కువ కామెడీ ఇవి చేస్తూ ఉంటాం. తర్వాత ఇలానే అర్జున్ అన్న, అమర్దీప్ అన్న, వీళ్ళందరితో కూడా చాలా ఫ్రెండ్లీ. సీరియల్ కాకుండా ఇంకే సీరియల్ గురించి మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా డిస్కస్ చేస్తారా? అంటే ఇప్పుడు కొత్తగా ముందు కార్తీక్ దీపం డిస్కస్ చేసేవాళ్ళు, ఎందుకంటే అది ఎక్కువ చూసేవాళ్ళు. తర్వాత ఇప్పుడు మళ్ళీ చూస్తున్నారు. ఇంకా దాంతో పాటు ఇంకేమైనా సీరియల్స్ గురించి చెప్తారా మా టీవీలో? అలానే అంటే ఏదైనా స్టోరీ బాగుంటే ఆ సీరియల్ కోసం డిస్కస్ చేస్తారు. అది ఏ సీరియల్? బ్రహ్మముడి మొన్న బాగుంది స్టోరీ అన్నట్టు నేను విన్నాను. బ్రహ్మముడి, ఓకే. సో చాలా క్రేజీగా. సో కొన్ని ఇప్పుడు కృష్ణ ముకుంద మురారి, ఎన్నెన్నో జన్మల బద్న, ఇవన్నీ మా టీవీలో ఐ థింక్ టాప్ సీరియల్స్ కదా ఇవన్నీ కూడా. ఎస్. లాస్యా గురించి చెప్పాలి, మీ గురించి మీరు డిస్క్రైబ్ చేయాలి అంటే ఏం చెప్తారు మీ గురించి? లాస్యా గురించి చెప్పాలంటే చెప్పడం ఎందుకండి, మీరు చూస్తున్నారు. అంటే మేము చూస్తున్నాము, బట్ ఇంకా మాకు తెలియని విషయాలు మీకోసం మీరు ఏమనుకుంటూ ఉంటారు? నా కోసం అంటే నేను ఎక్కడికి వెళ్ళినా అడ్జస్ట్ అయిపోగలనండి. అంటే నాకు ఇలా పర్టికులర్గా ఇలా ఉండాలి అలా ఉండాలని కాదు, మన వాళ్ళు ఉండాలి అంటే ఎవరినైనా ఎక్కువ కొంచెం మంచిగా నాతో మాట్లాడితే నేను బేగా కలిసిపోతా. ఒకవేళ నాతో మంచిగా అదే ఏమి నాతో అసలు ఏం లేదు అంటే అది చచ్చిన కలను అనమాట. ఇట్స్ ఆల్వేస్ ద ఫస్ట్ వైబ్స్. ఇఫ్ ద వైబ్స్ ఆర్ గుడ్ నేను మంచిగా చాలా చాలా ఎక్కువ ప్రేమిస్తాను. లేదు అంటే అస్సలు పట్టించుకొని వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉన్నట్టు కూడా నాకు తెలియకుండా చేస్తాను. సో దిస్ ఈజ్ యువర్ నేచర్. అలానే ఐఎమ్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ హంబల్. సో నేను నా గురించి నేను అలా అనుకుంటా. సో మీ ఫేస్ లో మీకు బాగా ఇష్టమైన పార్ట్ ఏంటి? స్మైల్, లిప్స్, కళ్ళు ఎక్కువ ఇష్టం. మరి ముక్కు? ముక్కు కూడా ఇష్టమే, నా ముక్కేగా. ఓకే. సో ఫేవరెట్ హీరో ఎవరు? పవర్ స్టార్. ఇదొక మంచి డైలాగ్ ప్లీజ్. నాకు కొంచెం థిక్ ఉంది కానీ దానికో లెక్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇష్టం బాగా? నాకు ఆయన మేనరిజమ్స్ చాలా ఇష్టం అండి. ఇలా అనడం అండ్ ఆయన వే ఆఫ్ జోవియల్గా ఉండడం అండ్ ఆయన థింకింగ్ స్టైల్ అదంతా చాలా ఇష్టం. నాకు బాగా అభిమానిస్తాను. ఇప్పుడు పాలిటిక్స్లో అవనివ్వండి, సినిమా పరంగా అవనివ్వండి, నాకు ఆయన మ్యాన్లీజం కొంచెం ఇష్టం నాకు. అంటే ఆ జోవియల్నెస్, మేనరిజమ్స్ ఇంకా క్యాచీగా ఉంటాయి నాకు. యాక్ట్రెస్లో సమంత ఇష్టం, తర్వాత అనుష్క శెట్టి గారు ఇష్టం. సో మీరు బాగా ఇన్స్పైర్ అయ్యి యాక్టింగ్ వాళ్ళలా నేర్చుకుంటే బాగుంటుందని అనుకునే యాక్ట్రెసెస్? అనుష్క శెట్టి. ఆమె అంటే చాలా హుందాగా ఉంటారు. ఆమె భాగ్మతి క్యారెక్టర్ అవనివ్వండి, అరుంధతి క్యారెక్టర్ అవనివ్వండి, బాహుబలి అవనండి, ఇట్స్ లైక్ చాలా రాజస్సం ఉట్టిపడి ఉంటుంది కదా, అది నాకు చాలా ఉంటుంది, ఫ్యాంటసీ ఉంటుంది. సో మీ ఫ్యాంటసీస్ ఏంటి? నా ఫ్యాంటసీసా మంచి డెజర్ట్స్
ఏంటో అండి, సాయంత్రం 6 అయింది, ఏం తాగుతుంది, ఫుడ్ నాకు గుర్తొస్తుంది. సో అదే ఫ్యాంటసైజ్ చేస్తున్నాను, ఇప్పుడు వెళ్ళి ఏం తినాలి అనేది నా ఫ్యాంటసీ. ఓ మై గాడ్. అండ్ ఫైనల్ క్వశ్చన్ లాస్య గారు, సో మీరు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి కానీ లవ్ చేయాలనుకున్న అబ్బాయి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎలా ఉండాలి మీతో? అయ్యో చాలానే ఉన్నాయి. ఓ లిస్ట్ కొంచెం తేడా అన్ననే కాదు, అబ్బాయి కేర్ చేయాలి, మంచిగా చూసుకోవాలి. లైక్ వైజ్ నేనే కేర్ ఎక్కువ చేస్తాను అండ్ మంచిగా ఉంటాను కాబట్టి, సో నాకు కేర్ చేసి మంచిగా చూసుకోవాలి, బుజ్జగించాలి, బుజ్జి చేయాలి, ముద్దు చేయాలి, ఎప్పుడు ఫుడ్ తీసుకురావాలి అండ్ అంతే. ఇవన్నీ చేస్తే ఓకే. ఇవన్నీ చేస్తే చాలా నిజాయితీగా ఉండాలి, హానెస్ట్ ఉండాలి. హానెస్ట్గా ఉండాలి. నేమ్ చెప్పండి మరి. టైం టేకనా? సూపర్ 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 లాస్య గారు. సీరియస్లీ నైస్ టాకింగ్ టు యూ. అండ్ ఇట్స్ ఆల్సో నైస్ టాకింగ్ టు యూ. అండ్ మీరు అనుకునే గోల్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యి మంచి రీచ్కి వెళ్ళి ఇంకా మంచి నేమ్ తెచ్చుకొని, సో భానుమతిలో అంత హుందాగా మా లాస్య కూడా అలాగే వైజాగ్ లో ఎంటైర్ ఏపీ తెలంగాణ స్టేట్సే కాకుండా ఆల్ స్టేట్స్ లో కూడా లాస్య నేమ్ ఇలా 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 వైరల్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ తెలివితేటలు ఇంకా అద్భుతంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.